హాయ్ హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో ఉండే రామ మందిరం మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మా ఊరు వచ్చేసి పల్లెటూరే. ఇది పార్వతీపురం డిస్ట్రిక్ట్, వీరగొట్టం మండలం, సంతనరసాపురం గ్రామం అండి. ఈ టెంపుల్ అనేది కొత్తగా ఒక 6 months అవుతుందేమో ప్రతిష్ఠ చేశారు. టెంపుల్ స్టార్ట్ చేశారనమాట, అదే ప్రాణ ప్రతిష్ఠ చేశారు. మా ఊర్లో 2 ఉంటాయి. రామ మందిరం వెలమీదిలో ఒకటి ఉంటుంది, కాపీదిలో ఉంటుంది. మా ఊరు చాలా పెద్ద ఊరు. ఇంకా మా ఊర్లో ఏంటంటే ఒక సైడ్ అంతా ఇల్లు ఉంటాయి, ఒక సైడ్ అంతా ఓపెన్ ప్లేస్ అనమాట. ఇలా టెంపుల్, సాళ్ళు, గడ్డి మోపులు, ఆవులు కట్టుకోవడానికి, లేదంటే కార్లు పార్క్ చేసుకోవడానికి అలా ఉంటుంది అనమాట. అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ ఇలా తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది. అదిగోండి, ఇదంతా ఓపెన్ ప్లేస్. మా నాన్న కూరగాయలు వేశారు అదంతా. ఇంకా స్టార్ట్ అయ్యాయి, చిన్న చిన్న మొక్కలు స్టార్ట్ అయ్యాయి అనమాట. ఒక 10 days ఏమో అయిందంట వేసి. ఇంకా ఇది టెంపుల్ అనమాట. టెంపుల్ పక్కనే వెజిటేబుల్స్ వేసుకున్నారు. ఇంకా పల్లెటూరు అంటే తెలిసిందే కదండి, అన్నీ కూడా మంచి క్వాలిటీగా ఉండే ఎయిర్, మంచి క్వాలిటీగా ఉండే వాటర్ అన్నీ కూడా మంచిగా దొరుకుతాయి అన్నమాట. వెజిటేబుల్స్ అయినా, ఫుడ్ అయినా, ఏదైనా సరే పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఏంటంటే కొంచెం న్యాచురల్గా దొరుకుతుంది అనమాట. మనం సిటీలో ఉండే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ప్రిజర్వేటివ్స్ కలిపే ఫుడ్, ప్రిజర్వేటివ్స్ ఉండే వెజిటేబుల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా అందుకే పల్లెటూరుని ఎక్కువ ఇష్టపడతారు జనాలు. వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఉండమన్నా కూడా ఉండలేరు, అంత కష్టంగా భావిస్తారనమాట. ఇది వచ్చేసి టెంపుల్ అండి. ఇది రాముడి గుడి అనమాట, రామ మందిరం. మా కాపు వీధిలో కొత్తగా ఇది కట్టుకున్నారనమాట. ఒక 2 years బ్యాక్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. 6 months బ్యాక్ కంప్లీట్ అయిందనమాట. ఇంకా ఇప్పుడు డైలీ పూజలు అవుతున్నాయన్నమాట. మార్నింగ్ ఈవినింగ్ పూజలు చేస్తారు, భజనలు చేస్తారు. చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. చాలా ఎత్తుగా చాలా బాగుంటుంది. మా ఊర్లో అందరూ వస్తారు. ఈవినింగ్ అయ్యేసరికి అందరూ చక్కగా భజనలు చేసుకుంటారు. ఈ వీడియో తీసిన రోజు ఏంటంటే పౌర్ణమి అనుకుంటానండి. పౌర్ణమి రోజు నైట్ తీసానమాట. నైట్ 8, 9 అయింది. ఆ టైంలో భజన చేస్తారు కదా ఈవినింగ్, ఆ టైంలో తీసానమాట. మొన్న గురు పౌర్ణమి అయింది కదా, గురు పౌర్ణమి రోజు తీసానండి. ఇదిగోండి, చాలా ఎత్తుగా ఉంటుంది. శిఖరం కూడా చాలా లోపల నుంచి చూస్తే చాలా పైకి ఉంటుంది అనమాట. చాలా ఎత్తుగా బాగా కట్టారు. బాగుంది కూడా టెంపుల్, చాలా వెడల్పుగా ఉంటుంది. మార్నింగ్ ఏంటంటే డైలీ ఎవరో ఒకరండి, మా వీధిలో ఉండే వాళ్ళు ఎవరో ఒకరు వెళ్ళి దీపమైన పెట్టేస్తారు. మా వీధిలో ఏంటంటే ఎక్కువ షావుకారులు ఉంటారు, కాపోళ్ళు ఈక్వల్గా ఉంటామన్నమాట. వీళ్ళకి పొలం పనులు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళైతే ముందు వెళ్ళి చక్కగా ఏ పూజ అయినా సరే ముందు పడి చేస్తారనమాట. లేదు అంటే మా అమ్మ లేదంటే ఎవరో ఒకరు మా వీధిలో ఉండేవాళ్ళు వెళ్తారు, వెళ్ళి దీపం పెట్టేసి వచ్చేస్తారు. ఈవినింగ్ అయితే భజన చేస్తారనమాట. ఆ రోజు పౌర్ణమి కదా, ఇంకా హడావిడి ఎక్కువ ఉంటుంది. ఇంకా పౌర్ణమి రోజు పంచహారతి ఇవ్వడానికి ఇంకా అందరూ రెడీ అవుతున్నారండి. నేను కూడా లాస్ట్లో అనుకుంటా వెళ్ళాను. ఇంకా ఆ రోజు ఇంట్లో ఉన్నానో లేదో బయట పని మీద బయటకు వెళ్ళానేమో, లాస్ట్ మూమెంట్లో వచ్చానమాట. ఆ రోజు చాలామంది వచ్చారండి టెంపుల్కి, చాలామంది వచ్చారు, చాలా ప్రసాదాలు తీసుకొచ్చారు, చాలా బాగా అయింది. ఇంకా మేము ఊరు వెళ్ళామంటే ఇంకా మా పిల్లలు 24 hours కూడా ఆ టెంపుల్ దగ్గర ఉంటారనమాట. మా నాన్నని తీసుకుని వెళ్ళడం, అక్కడ కూర్చోవడం, ఏదో ఒకటి. మా ఇద్దరు పిల్లలు కొంచెం చేతులు అస్సలు ఉండబట్టవాలండి. ఎప్పుడూ ఆ మైక్ ఏదో చేయడం, లేదంటే డోలక్ ఏదో కొట్టడం, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. సైలెంట్గా ఇద్దరు కూర్చోరు. ఊర్లో 5 days ఉన్నా కూడా 5 days కూడా టెంపుల్ దగ్గరే ఉంటారనమాట. అదిగోండి, నైట్ అందరూ వచ్చారు, బాగా హారతి ఇచ్చి మంచిగా పూజలు అవన్నీ చేసుకున్నారు. చాలాసేపు నైట్ 11 వరకు ఇంకా అక్కడే కూర్చున్నామండి అందరం. ఇది రెయినీ సీజన్ కాబట్టి పల్లెటూరులో డైలీ వర్షం పడుతుంది. వర్షం పడినా కూడా నైట్ అయ్యేసరికి అందరూ వస్తారు, భజన చేస్తారు. భజన చేసి ఇంకా హారతి ఇచ్చేసి కూర్చొని వచ్చేస్తారనమాట ఎవరింటికి వాళ్ళు. ఏదైనా సరే పల్లెటూరులో ఉండే
పీస్ఫుల్ మైండ్ మనకి సిటీలో రాదండి. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి ఒక 10 మంది చక్కగా కూర్చొని మాట్లాడుకొని ఆ భజన ఏదైనా చేసుకొని కాలక్షేపం ఇంకా అలా అయిపోద్ది అనమాట పల్లెటూరులో. అదే మనకు సిటీలో ఏంటంటే మేము క్వార్టర్స్లో ఉంటాం కాబట్టి మాకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే టైంపాస్ అయిపోద్ది. ఎవరో ఒకరు తెలుగు వాళ్ళం నలుగురం ఉన్నామంటే ఇంకా ఎవరమో ఒకరు వెళ్తాం, కూర్చుంటాం, లేదంటే వాళ్ళు మా ఇంటికి వచ్చి కూర్చోడం ఏదో ఒకటి. అంటే ఒక డిపార్ట్మెంట్లో ఉన్నామంటే అది హిందీ వాళ్ళు అయినా సరే మేము వెళ్ళి డోర్ కొడితే వాళ్ళు కూడా బయటకు వచ్చి కూర్చోవడం, మాట్లాడడం అలాగ ఉంటుంది అనమాట. మరి ఇప్పుడు ఏంటంటే ఒక జాబ్కి హస్బెండ్కి సంబంధం లేకపోతే లేడీస్ కూడా కొంచెం దూరంగా ఉంటారనమాట. ఇక్కడ ఏంటంటే క్వార్టర్స్ ఒకే జాబ్ కాబట్టి మ్యాక్సిమం హస్బెండ్స్ అందరూ డ్యూటీలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ముఖ పరిచయాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ లేడీస్ అందరం కూడా మంచిగానే మూవ్ అవుతాం అనమాట. మంచిగా మాట్లాడుకుంటాం, మంచిగా ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తాం. ఇంకా అంతా బాగుంటుంది అనమాట. మా క్వార్టర్ లైఫ్ అయితే నాకు బాగా ఇష్టం అండి. మాకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు నేను బాగా మిస్ అవుతాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతాను, ఇంకా ఈ లొకేషన్ అంతా మిస్ అవుతాను. ఏదైనా సరే మనం ఉండేదాన్ని బట్టి ఉంటుంది. ఒక కష్టమైన సుఖమైన నేనున్నాను, మేమందరం ఉన్నామని ఒక ధైర్యం ఇస్తారనమాట. అది పల్లెటూరులో కూడా ఇంకా పల్లెటూరు అయితే మరి ఇంకా చెప్పవసరం లేదులేండి. పొలంకి వెళ్తారు, వస్తారు, రామకృష్ణ అనుకొని దేవుడికి భజన చేసుకొని ఇంక తినేసి పల్లకాయ పడుకుంటారు అనమాట. ఇంకా పల్లెటూరులో అలా ఉంటుంది. పల్లెటూరులో ఉండే వాళ్ళందరూ బాగా కష్టజీవులండి నిజంగా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పాపం కష్టపడుతూనే ఉంటారనమాట. ఉన్నోళ్ళు కష్టపడతారు, లేనోళ్ళు కష్టపడతారు, ఈక్వల్గా ఉంటారనమాట అందరూ కూడా. వాళ్ళకి వచ్చే పని అనేది కల్మషం లేకుండా మంచిగా చేసుకుంటారు. మెయిన్ అదనమాట. మనం సిటీలో ఉంటే ఎవరికి కూడా కరెక్ట్గా ఒళ్ళే వంగదు ఇంట్లో పనికే. ఇంకా మనం అబ్బా అంటాం. అదే పల్లెటూరులో వాళ్ళకి చూస్తే నాకు అదే అనిపిస్తుంది, అంత చక్కగా ఎలా పని చేసుకుంటారు అబ్బా అనేసి. ఏదైనా సరే పల్లెటూరులో ఉండే హ్యాపీనెస్ అనేది సిటీలోకి రాదు. సిటీ కల్చర్ వేరు, పల్లెటూరు కల్చర్ వేరు. అదనమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మా ఊరు వాళ్ళే, మా ఊరు లేడీసే. వీళ్ళందరూ కూడా మా వీధిలో ఉండేవాళ్ళు అనమాట. అందరూ అక్కలు, బాపలు, పిన్నిలు, పెద్దమ్మలే అవుతారు. నాకేంటంటే మా అత్తవారి ఊర్లో నాకు పెద్దగా ఏం తెలియదండి. ఎవరు కూడా మా వీధిలో ఉండేలా తెలుసు. మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే అందరూ తెలుసు, అందరూ పలకరిస్తారు. వాళ్ళు పలకరించకపోయినా కూడా ఎదురైతే నేనే పలకరిస్తానమాట. నాకు అలా ఏమి ఉండదు. ఇంకా అందరూ మంచిగా మనం కూడా వెళ్ళామని అంటే ఇంకా వాళ్ళు కూడా ఆప్యాయంగా పలకరిస్తారనమాట. అమ్మ వచ్చావా అనేసి.